హలో ఎవ్రీవన్, నేను మీ ఆర్జే భావనాని. ఈ రోజు శివరాత్రి సందర్భంగా మీ అందరికీ కూడా ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. సో శివరాత్రి గురించి మనకి చాలా తెలియని విషయాలు ఉంటాయి కదా. అసలు శివరాత్రి రోజు జాగారం ఎందుకు చేస్తాం, అసలు శివరాత్రి గొప్పతనం ఏంటి అన్ని నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. మరి వాటి గురించి మనతో చెప్పడానికి బ్రహ్మశ్రీ అవధానులు శ్రీకాంత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. రెడ్ ఎఫ్ఎం శ్రోతలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా ఆ పార్వతీ పరమేశ్వరులు అనుగ్రహం ఎల్లవేళలా కూడా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున మన ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శర్మ గారు, శివరాత్రి విశిష్టత ఏమిటంటారు? ప్రతి మాసం అమావాస్యకి ముందు వచ్చే చతుర్దశి నాడు మాస శివరాత్రి అంటారు. ఇలా ప్రతి మాసంలో కూడా మాస శివరాత్రులు వస్తాయి. అందులో ప్రత్యేకించి శివుడికి అత్యంత విశిష్టమైనది మహాశివరాత్రి. మాఘమాసంలో అమావాస్యకి ముందుగా వచ్చేటువంటి చతుర్దశి నాడు ఈ మహాశివరాత్రి ప్రధానాన్ని జరుపుకుంటాం. ఈ మహాశివరాత్రి నాడు స్వామిని అభిషేకించడం, కీర్తించడం, అర్చించడం లాంటి విశేషమైన పనులు చేయడం వల్ల మనుషులు ఈ లోకంలో అన్ని కోరికలు కూడా తీరుతాయి, పరలోకమందు స్వామివారి సన్నిధి చేరుకుంటారని చెప్పి మనకి పురాణాల్లో ఇతిహాసాల్లో తెలిపి ఉన్నారు. కాబట్టి మహాశివరాత్రి రోజున ఎవరైతే పరమేశ్వరుని సేవిస్తారో వారు ఎల్లవేళలా కూడా ఆ స్వామివారి అనుగ్రహంతో చక్కగా ఉంటారు, వారి కుటుంబాలన్నీ కూడా తరిస్తాయని చెప్పి మనకి పురాణాలు తెలిపి ఉన్నాయి. శివరాత్రి రోజు జాగారం ఎందుకు చేస్తారంటారు? మనం మహాశివరాత్రి రోజు ముఖ్యంగా చెప్పుకోవలసినవి రెండు ఉన్నాయమ్మా. ఉపవాసం, జాగరణ. ఉపవాసం, ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం. ఉపవాసం అంటే స్వామికి దగ్గరగా ఉండడం. మనం ఏమీ తినకుండా ఉండడం కాదు, ఏదైనా పళ్ళు పాలు తీసుకోవచ్చు. స్వామికి దగ్గరగా ఉండి స్వామి సేవలో తరించడాన్నే మనకి ఉపవాసం అంటారు. ఆ రోజున స్వామివారు రాత్రి కాలంలో లింగోద్భవ రూపంలో ఆవిర్భవించారని చెప్పి మనకి పురాణాలు తెలిపి ఉన్నాయి. కాబట్టి ఆ రోజున ఆ రాత్రి లింగోద్భవ కాలంలో మేల్కొని ఉండి అంటే జాగరణ చేసి ఆ స్వామివారి సేవలో తరిస్తే మనకి విశేషమైన ఫలితం ఉంటుందని చెప్పి మనకి పురాణాలు ఇతిహాసాలు తెలిపి ఉన్నారు. ఇప్పుడు శివుడిని ఆదియోగి అని కూడా అంటారు కదా, ఆ నేమ్ ఆయనకి ఎలా వచ్చింది? చాలా వేల సంవత్సరముల క్రితము చాలా మంది ఋషువులు, మునులు వీరందరూ కూడా హిమాలయాల్లో సంచరిస్తుండగా ఒక అద్భుతమైన ఒక రూపం వారికి సందర్శించిందిటండి. ఆ సందర్శించిన రూపాన్ని దగ్గరగా వాళ్ళు వెళ్ళేసరికి ఆ రూపాన్ని చూసి చాలా తన్మయత్వంతో అక్కడే వాళ్ళు కూడా కూర్చుని ఆ స్వామివారితో వారు కూడా ధ్యాన యోగ నిమగ్నులై ఉన్నారట. చాలా కాలం తర్వాత వారు అక్కడ నుంచి బయటకు వస్తూ ఇంత యోగశక్తి ఆ పరమేశ్వరుడికి తప్ప ఎవరికీ ఉండదు, ఆయనే ఆదియోగి అని అప్పటి నుంచి ఆ స్వామివారిని ఆదియోగి అని చెప్పి ఈ యోగాలో ఉన్నవారు కానీ ఋషులు కానీ మునులు కానీ ఆయన ఆదియోగి అని పిలవడం ప్రారంభించారు. అలాగా స్వామివారికి ఆదియోగి అని పేరు వచ్చింది కండి మనకు శాస్త్రాల్లో చెప్పిన ప్రకారం. ఇప్పుడు శివుడు వరాలు ఇవ్వడంలో బాగా ఫేమస్ అని అంటారు కదా, ఆయన ఇట్టే కోరుకోగానే ఎటువంటి వరాలైనా వెంటనే గ్రాంట్ చేస్తారని. దాని వెనక ఏంటి, ఆయన ఎందుకు అంత ఈజీగా వరాలు ఇస్తారు? శివుడికి భోలా శంకరుడు అని పేరు. ఆ భోలా శంకరుడు అంటే ఆయన నామస్మరణ చేస్తూ ఒక చెంబుడు నీళ్లు వేస్తే చాలు, ఆయన మంచివాడా చెడ్డవాడా, వాడు చేస్తే వాడికి వరం ఇస్తే మంచి చేస్తాడా చెడు చేస్తాడా అని ఆలోచించకుండా వరాలు ఇచ్చేవాడు పరమేశ్వరుడు. ఆ అసురులు అంటే రాక్షసులు, సురులు అంటే దేవతలు, సురులకి అసురులకి తేడా లేకుండా వరాలు ఇచ్చేడు ఒక పరమేశ్వరుడు మాత్రమే. కాబట్టి ఆయనకి భోలాశంకరుడు, ఎవరు ఏ వరం అడిగినా ఇచ్చేవాడు పరమేశ్వరుడు అని చెప్పి మనకు శాస్త్రాల్లో పురాణాల్లో తెలుసుకున్నాం. ఓకే, శివుడికి పూలతో అర్చించక్కర్లేదు, పాలు నెయ్యి అభిషేకాలు అవేమీ అవసరం లేదు, జస్ట్ ఒక బిల్వపత్రం పెడితే చాలు, దానితోనే ఆయన చాలా ఆనందం పొందుతారని అంటారు కదా. ఆ బిల్వపత్రానికి శివుడికి ఉన్న మధ్య సంబంధం ఏంటి? మంచి ప్రశ్న వేశారమ్మా మీరు. బిల్వ ఫలం, దీన్ని మనం శ్రీఫలం కూడా అంటాము. ఈ శ్రీఫలం లక్ష్మీదేవి స్వరూపం. ఈ లక్ష్మీదేవి పూర్వకాలంలో విష్ణుమూర్తిని చేరి, స్వామి నేను ఏమి చేస్తే పరమేశ్వరుని అనుగ్రహం నాకు దక్కుతుంది అని చెప్పి అడిగితే శివ పంచాక్షరి స్వామి జపం చేసి ఆయన ఆశీస్సులు పొందుతామని చెప్పేసరికల్లా లక్ష్మీ అమ్మవారు ఆ స్వామిని ఘోర తపస్సు చేయగా అప్పుడు పరమేశ్వరు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో అడిగి లక్ష్మీదేవిని అడగగా అప్పుడు లక్ష్మీ అమ్మవారు ఎల్లవేళలా నేను నీ సాన్నిధ్యంలో ఉండాలని చెప్పి అడిగేసరికల్లా నీవు విష్ణుమూర్తి భార్యవు, ఆయన దగ్గరే ఉండాలి, కానీ నీకు ప్రతిరూపముగా
శ్రీఫలం అంటే మారేడు చెట్టును ఉద్భవిస్తాను, కాబట్టి ఈ మారేడు చెట్టు ఎల్లవేళలా నా సన్నిధిలో ఉంటుంది అని చెప్పి ఆవిడికి వరం ఇచ్చాడు. కాబట్టి మన శ్రీఫలం మారేడు చెట్టుకి చాలా విశేషమైన ఫలితం ఉంటుందని చెప్పి ఆ రోజున ఆ లక్ష్మీ స్వరూపమైన శివునికి ఎంతో ప్రీతికరమైన ఆ మారేడు దళాలతో స్వామిని అర్చిస్తాం. అలాగే ఆ స్వామివారి బిల్వాష్టకంలో కూడా చెబుతారు, స్పర్శనం బిల్వ వృక్షస్య దర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. ఒక బిల్వదళం వేయడంతోనే ఆ స్వామివారి కృపకి పాత్రలవుతామని చెప్పి ఆ బిల్వదళం దర్శనం చేయడంతోనే, అలాగే బిల్వదళం స్పర్శనం ముట్టుకోవడంతోనే విశేషమైన పుణ్యం మనకు సంతరిస్తుందని చెప్పి మనకి పురాణాల్లో చెప్పారు. శర్మ గారు, కామధేనుకి ఒక శాపం ఉందని విన్నాను నేను. తర్వాత అలాగే మొగలి పువ్వు కూడా స్వామివారి పూజకి పనికిరాదని అంటారు. ఎందుకని? మామూలుగా మనం స్వామివారు లింగోద్భవ కాలం జరిగిన తర్వాత బ్రహ్మ అలాగే విష్ణుమూర్తి కూడా స్వామివారు ఆది అంతం ఎక్కడుందో తెలుసుకుందామని చెప్పి ఇద్దరు కూడా బ్రహ్మగారు పై ఊర్ధ్వలోకాలకు వెళ్ళారటండి ప్రయాణం చేసి, విష్ణుమూర్తి కింద లోకాలకు వెళ్ళారటండి. ఆయన విష్ణుమూర్తి చాలా దూరం ప్రయాణం చేసి మళ్ళీ పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి, నీ మొదలు ఎక్కడుందో నేను తెలుసుకోలేకపోయినయ్యా అని చెప్పేశారు. కానీ బ్రహ్మగారు, నేను ఏదైనా అబద్ధం చెప్పైనా సరే మనం గెలిచేయమని చెప్పి నిరూపిద్దామని చెప్పి ఆయనతో పాటు కామధేనువుని మొగలి పువ్వుని తీసుకొచ్చి మీ పై భాగాలు చివరిదాకా నేను చేరుకున్నాను చూసేయనని చెప్పారటండి. అప్పుడు ఆ స్వామివారి పరిహాసంగా, ఏదైతే మొగలి పువ్వు అబద్ధానికి తాను సాక్ష్యం చెప్పిందో కాబట్టి నువ్వు నా పూజకి పనికిరావు అని చెప్పారటండి. అలాగే కామధేనువు కూడా ముందు తలతో చూసేనని బురద ఊపింది, తోకతో లేదని ఊపింది. కాబట్టి స్వామివారికి ఆ ఆవు కూడా శాపం చేతను ఆవు ఎప్పుడు కూడా పృష్ఠభాగం వెనకాతలే పూజించ యోగ్యము, ముందు భాగం పూజించడానికి పనికిరాదు అని చెప్పి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. లోక కళ్యాణం కోసం అందరూ కూడా స్వామి సన్నిధిలో పాల్గొని స్వామి సాన్నిధ్యాన్ని చేరుకుని ఆ స్వామిని తరిస్తూ ఆ స్వామిని స్మరిస్తూ కూడా అందరూ కూడా ఈ శివరాత్రిని చాలా అద్భుతంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్ శర్మ గారు. మన రెడ్ ఎఫ్ఎం వ్యూవర్స్ అందరికీ కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. శివరాత్రి గురించి అసలు గొప్పతనం అంతా కూడా చాలా చక్కగా చెప్పారు. చాలా ధన్యవాదాలు. విన్నారు కదా రెడ్ ఎఫ్ఎం వ్యూవర్స్, శివరాత్రి గొప్పతనం గురించి శర్మ గారి మాటల్లో ఎంతో చక్కగా చెప్పారు. సో ఇలాగే మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుసుకుందాం. అయిపోతారు సౌండ్ కే 93.5 రెడ్ ఎఫ్ఎం.